ఇవి తీసుకో తమ్ముడు, మొత్తం 1,00,000 రూపాయలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఈ డబ్బులు నీకు 4 నెలల్లో తిరిగి ఇచ్చేస్తా. సరే సరే. మిత్తి ఎంత ఇస్తున్నాడు మీ తమ్ముడు? డబ్బులు బలిస్తున్నావు గాని. మిత్తి ఎందుకు? వాడు నా తమ్ముడు, వాడి దగ్గర మిత్తి ఎందుకు తీసుకుంటా నేను? ఎవరైతే ఏముంది, వేరే వాళ్ళ దగ్గర అడిగితే మిత్తి ఇవ్వకుండా ఉంటాడా? అయితే ఏమైతుంది, సొంతోళ్ళు పరాయి వాళ్ళు ఒకటే అవుతారా? మనమన అనుకుంటూ నా జీవితం నాశనం చేసేటట్లున్నావు నువ్వు. ఏమైంది అలా టెన్షన్లో కూర్చున్నావు? మా అన్న ఫోన్ చేసిండు, మా నాన్నకు ఆపరేషన్ అయ్యి హాస్పిటల్ ఉన్నాడంట. ఓ పాజిటివ్ బ్లడ్ కావాలంట. ఎక్కడ చూసినా దొరకట్లేదు, చాలా ఎమర్జెన్సీ ఉందంట. ఇలా నువ్వు టెన్షన్ పడకు, నాది కూడా ఓ పాజిటివ్ బ్లడ్. నేను ఇస్తా కదా, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? పద తొందరగా వెళ్దాం. చూసినావా అమ్ములు, మనోళ్లకు మన అనుకుంటే వచ్చే లాభం. అందుకే చెప్తుంటా అమ్ములు, మనోళ్ళ దగ్గర ఎప్పుడు ఆశ పడకూడదని.